గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హ్యాపీ డేస్లో శేఖర్ కమలా గారు, రవి నాకు యూ పర్ఫార్మ్ వెరీ వెల్, నాకు నేను పెట్టుకోవాలనిపించింది, కానీ ఐ రియలైజ్ దట్ యూర్ టూ స్ట్రాంగ్ నెగటివ్ క్యారెక్టర్. ఐమ్ లైక్ డ్యామ్, ఓకే. ఇప్పుడు అంత నేను స్ట్రాంగ్ నెగటివ్ క్యారెక్టర్ కాదు, బట్ ఏంటంటే ఐ కెన్ అండర్స్టాండ్ సార్, శేఖర్ కమలా గారి పాయింట్ కూడా నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నన్ను ఒక నార్మల్ మంచోళ్ళ చూపించాలంటే ఆయన ఇంకో 4 సీన్లు ముందు పెట్టాలి. అవును అవును, స్క్రీన్ టైం ముందు పెట్టి ఇతను మంచోడే ఇతను మంచోడే మంచోడే ఇతను మంచోడే మంచోడే అని 4 సార్లు చెప్పి అప్పటికి నమ్ముతారా నమ్మరు అనే డౌట్ ఉంటూ పెట్టాలి. సో అలాంటి సిచ్యువేషన్ వల్ల నేను ఐ లాస్ట్ బీయింగ్ అ వర్సటైల్ యాక్టర్ ఫస్ట్. వర్సటాలిటీ ఏదైతే ఉందో అది స్కోప్ నాకు రాలేదు దీనివల్ల ఒక రకంగా. బట్ అలా అని పాపులారిటీ వచ్చింది, దిస్ నో 2 ways. ఇది వచ్చింది, బట్ దీన్ని బ్యాలెన్స్ చేసుకునే వర్సటాలిటీకి స్కోప్ లిమిట్ కొద్దిగా ఇబ్బంది అయిందనమాట. అప్పుడు నేను ఏం చేశానంటే ఇంకొంచెం కాన్షియస్గా మంచివాడి క్యారెక్టర్స్, సెమీ మంచివాడు, గ్రే షేడ్స్. సో ఇప్పుడు సడన్గా మీరు టాక్సీ వాళ్ళ తీసుకుంటే, టాక్సీ వాళ్ళలో హీస్ అ నైస్ గాయ్, ప్రొఫెసరే, మంచి అతను, సపోర్ట్ చేస్తాడు హీరోయిన్ ఎప్పుడు, పాపం ఆ అమ్మాయి ఎలాగైనా సరే. సో ఈజ్ వర్కింగ్ ఫర్ ఎ గుడ్ మోటివ్. అలాగే గరుడవేగా, అలాగే మన ప్రేమ విమానం అనే సినిమా. సో ఈ అన్నిట్లో కూడా అరే పాపం రవి యాక్చువల్లీ పాపం క్యారెక్టరు, బట్ ఆడియన్స్లో నేను చూసింది ఏంటంటే అరే పాపం ఇతను ఓకే గుడ్. సో ఇప్పుడు ఏమైందంటే లక్కీగా దానివల్ల తెలుగు ఇండస్ట్రీలో నాకు అతి చెడ్డోడైనా ఇవ్వచ్చు, కొంచెం మంచోడు ఇవ్వచ్చు. కాదు, యాక్చువల్లీ అతి మంచోడు కూడా ఇచ్చారండి. అంటే ప్రేమ విమానంలో నేను ఒక పేద రైతుని, చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ అది తను పాపం యూనో వన్ ఆఫ్ దోస్ అన్ఫార్చునేట్ సూసైడ్ డెత్స్. ఓకే, అది ఉన్న 5-7 minutes ఉన్న కథ స్టార్టింగే ఉంటుంది, చాలా బాగుంటుంది. అది నాకు లక్కీగా రీసెంట్గా బయట కూడా జనాలు కొంతమంది ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్ అంటే నేను ఆడియన్స్ కానీ, లేకపోతే ఇంటర్వ్యూ చేసిన వారు ఒక ఆయన ఉన్నారు, ఆయన కానీ దే నోటీస్ దట్ అరే భలే క్యారెక్టర్ అండి అది అని. సో ఐమ్ లైక్ ఓకే గుడ్, యూనో జాగ్రత్తగా నన్ను నేను ప్లేస్ చేసుకుంటున్నాను అనే ఒక మంచి ఫీలింగ్. సో దట్ ఈస్ యువర్ ఛాలెంజ్, ఇట్ వాస్ యువర్ ఛాలెంజ్, అండ్ మీరు దాన్ని క్రమంగా ఓవర్కమ్ చేస్తూ వచ్చారు. మీకు అనుకున్నట్టు ఆ క్యారెక్టర్స్ ఆ టైంకి పడ్డం, మీరు అనుకోవడం, సంకల్పించడం అని ఇంకొంచెం బాగా ఏమైందంటే అవి కొద్దిగా పెద్ద హిట్స్ అయితే ఈ కౌంటర్ బ్యాలెన్స్ చేసేది. అవును అవును, నెగిటివ్ చేసిన టప్ మన పైన ఉంటున్నాయి క్షణంగా అని, లేకపోతే ఏవైనా మీరు నెగిటివ్ చేసినవన్నీ కూడా. మొన్న 9 hours అని ఒక సినిమా వెబ్ సిరీస్ చేశానండి, మన క్రిష్ గారిది, రాజీవ్ రెడ్డి గారిది. ఏంటంటే ఫస్ట్ టైం దాంట్లో ఎక్స్ట్రీమ్లీ నెగిటివ్గా ఉంటుంది క్యారెక్టర్, ఓకే. కానీ అట్ సమ్ పాయింట్ వాడు నటిస్తున్నాడా అలాగా అని ఉంటుంది. పాపం మంచోడే, ఈ ప్రపంచంలో మంచి వాళ్ళకి ప్లేస్ ఉండదని చెప్పి వాడంతటి వాడు మంచితనాన్ని చంపుకుని ఒక చెడ్డోళ్ళ నటిస్తున్నాడనే ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది. సో that was my takeaway. So మంచి variety of roles తో you are just having so much fun. I'm yeah, that I can say. వెన్నెల, మిమ్మల్ని వెన్నెల రవి అని కూడా అంటారు, రాఖీ రవి అని కూడా అంటారు. సో వెన్నెల రవి పక్కన ఉండవు, మాత్రం పక్కన ఉన్నారు. ఐ డోంట్ నో ఇఫ్ యు నోటీస్ దట్. చాలా బాగుందండి ఇది. నేను యా కరెక్టే కదా, అంటే నేను కానీ రవి అంత భగుమనే మనిషిని కాదు కాబట్టి, కానీ దట్ స్పీక్స్ ఆఫ్ యువర్ క్యారెక్టర్స్ దట్ యు హావ్ డన్. మీరు వెన్నెల్లాగా ఉంటారు అవసరం అయితే, రవిలా కూడా అవగలుగుతారు సినిమాలో అని ప్రూవ్ చేశారు. అది ఆల్మోస్ట్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసీ అయిపోయింది మీకు.